వెండితెరపై ఒక్క డైలాగ్ కొడితే థియేటర్ దద్దరిల్లుతుంది. వందల మంది విలన్లను హీరో ఒక్క దెబ్బతో మట్టి కరిపిస్తే జనం విజిల్స్ వేస్తారు. కానీ అదే హీరో నిజ జీవితంలో బయటకొచ్చి పాలిటిక్స్ మాట్లాడితే ఈ వ్యవస్థ దద్దరిల్లుతుందా? ఈ ప్రశ్నకు అవును అని సమాధానం చెప్పాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. ఒకప్పుడు వెండితెర వేలుపులు రాజకీయాల్లోకొస్తే జనం నీరాజనాలు పట్టారు, బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ఎంతో మంది సూపర్ స్టార్లు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చేతులు కాల్చుకున్నారు, కనుమరుగయ్యారు. పాలిటిక్స్ అంటే సినిమా షూటింగ్ కాదు బాసు, ఇక్కడ మేకప్ వేసుకుని యాక్షన్ చేస్తే కుదరదు అని ఎంతో మంది విమర్శించారు. ఎంతో మంది హేమీలు సైతం రాజకీయాల చదరంగంలో నిలబడలేక వెనుతిరిగారు. కానీ ఇప్పుడు ఒక కుర్రాడు, అదేనండి మన దళపతి విజయ్, ఆ విమర్శలన్నింటినీ చెత్తబుట్టలో పడేసి ఒక సరికొత్త చరిత్ర రాశాడు. అసలు సినిమా వాళ్లు రాజకీయాల్లోకొస్తే సక్సెస్ అవుతారా లేదా ఫెయిల్ అవుతారా? కొందరు ఎందుకు ఫెయిల్ అయ్యారు? దారుణమైన అవమానాలు ఎదుర్కొని కూడా నాయకులుగా ఎలా ఎదిగారు అనే ఈ ఆసక్తికరమైన రాజకీయ ప్రయాణాల గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మన దేశంలో ఒక సినిమా హీరో రాజకీయాల్లోకి రావడం అంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే కాంగ్రెస్ లాంటి అతిపెద్ద జాతీయ పార్టీ సామ్రాజ్యాన్ని మట్టి కరిపించి ముఖ్యమంత్రి కుర్చీలో దర్జాగా కూర్చున్నారు. అది భారతీయ రాజకీయాల్లో ఎవరూ చెరపలేని, ఎవరికీ సాధ్యం కాని ఒక సంచలన రికార్డ్. ఆ తర్వాత ఎంతో మంది హీరోలు ఆ రికార్డును బద్దలు కొట్టాలని చూశారు. ఎన్నో కలలు కన్నారు. కానీ ఎవరి వల్ల కాలేదు. ఇప్పుడు తమిళనాడులో దళపతి విజయ్ సరిగ్గా అదే ఎన్టీఆర్ రికార్డును టార్గెట్ చేశాడు. పార్టీ పెట్టిన కేవలం 2 ఏళ్లలోపే ఏకంగా అధికారంలోకి రాబోతున్నాడు. ఎన్టీఆర్ తర్వాత అతి తక్కువ కాలంలో ఒక రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదిగిన ఏకైక హీరో విజయ్ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ సృష్టించిన ఆ పొలిటికల్ ప్రభంజనాన్ని ఇప్పుడు దశాబ్దాల తర్వాత విజయ్ రూపంలో తమిళ ప్రజలు కళ్లారా చూస్తున్నారు. కానీ అందరూ సినిమా వాళ్ల రాజకీయ ప్రయాణం ఎన్టీఆర్ లాగా ఇలా పూల పాన్పులా సాగలేదు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రాలో ఆయనకున్న తిరుగులేని క్రేజ్ చూసి ఆయన కూడా అలవోకగా ముఖ్యమంత్రి అయిపోతారు అని దేశం మొత్తం గట్టిగా నమ్మింది. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన సభలకొచ్చిన ఆ అంతులేని జనసంద్రం చూసి ప్రతిపక్ష నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కానీ చిరంజీవి గారు రాజకీయాల్లో ఎందుకు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది? దీనికి ప్రధాన కారణం గ్రౌండ్ లెవెల్ క్యాడర్ లేకపోవడం. కింది స్థాయిలో పార్టీని నడిపించే స్థానిక నాయకులు లేరు. వ్యవస్థను పరుగులెత్తించే నిర్మాణం లేదు. ఆయన కేవలం అభిమానుల మీద, ఆ సినిమా క్రేజ్ మీద మాత్రమే ఆధారపడ్డారు. చివరికి ఆ పార్టీని కాంగ్రెస్ లో కలపాల్సి వచ్చింది. తమిళనాడులో కూడా కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడు మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీ పెట్టాడు. ఆయన మేధోపరమైన మాటలు బుద్ధిజీవులకు భలే నచ్చాయి, కానీ సామాన్య జనాలకు ఆ భావజాలం అసలు కనెక్ట్ కాలేదు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ విషయానికొస్తే దశాబ్దాల పాటు వస్తాను అంటూ అభిమానులను ఊరించి చివరకు రాజకీయాల ఒత్తిడిని తాను తట్టుకోలేనని, తన ఆరోగ్యం సహకరించదని ఎంట్రీ ఇవ్వకుండానే వెనక్కి తగ్గారు. అయితే రాజకీయాలు అంటే పూల పాన్పు కాదు, అది కత్తుల వంతెన. ఈ కత్తుల వంతెన మీద నడుస్తూ దారుణమైన అవమానాలు ఎదుర్కొని ఆ అవమానాల నుంచే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించిన ఉక్కు మహిళలు కూడా ఉన్నారు. అందులో మొదటి పేరు జయలలిత. సినిమా గ్లామర్ తో పాలిటిక్స్ లోకొచ్చిన ఆమెను ఎంజీఆర్ తర్వాత ఎవరూ లెక్క చేయలేదు. తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేల ముందే ఆమెను జుట్టు పట్టుకుని లాగి, చీరలాగి అత్యంత దారుణంగా అవమానించారు. కన్నీళ్లు పెట్టుకుంటూ అసెంబ్లీ మెట్లు దిగిన ఆ మహిళ మళ్లీ ఈ అసెంబ్లీలో అడుగు పెడితే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అని ఆ రోజే శపథం చేసింది. తనను అవమానించిన వాళ్లందరినీ తొక్కేసి తమిళనాడుకు అమ్మగా దశాబ్దాల పాటు ఆ రాష్ట్రాన్ని సింగిల్ హ్యాండ్ తో శాసించింది. అవమానం ఎప్పుడూ మనిషిని చంపకూడదు, ఒక ఆయుధంగా మార్చాలి అని జయలలిత ప్రూవ్ చేశారు. ఇక లేడీ అమితాబ్ గా వెండితెరను శాసించిన విజయశాంతి లాంటి ఫైర్ బ్రాండ్ సైతం రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. బీజేపీతో మొదలుపెట్టి సొంతంగా తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఫైటర్ లాగా నిలబడ్డారు. ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జర్నీ చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నెపోటిజం మీద, ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఆమె ఒంటరిగా పోరాటం చేసినప్పుడు ఆమెను అందరూ పిచ్చిది అన్నారు. ఆమె ఆఫీసును బుల్డోజర్లతో కూల్చేశారు. క్యారెక్టర్ మీద దారుణమైన ముద్రలు వేశారు. ముంబైలో అడుగు పెడితే చంపేస్తాం అని ఎన్నో బెదిరింపులు, అవమానాలు చేశారు. కానీ ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు, ఏడవలేదు. ఆ అవమానాలనే తన బలంగా మార్చుకుంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 2024 ఎన్నికల్లో మండి ఎంపీగా గెలిచి తనను అవమానించిన వాళ్ళందరి చెంప పగిలేలా సమాధానం చెప్పింది. సినిమా వాళ్లంటే కేవలం గ్లామర్ కాదు, కొడితే తిరిగి కొట్టే దమ్మున్న ఫైటర్స్ అని కంగనా నిరూపించింది. ఇలా అవమానాల నుంచే ఎదిగిన ఇంకో నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో ఆయనకు ఎదురైన పరాభవం అంతా ఇంతా కాదు. తను పోటీ చేసిన 2 చోట్ల దారుణంగా ఓడిపోయారు. ఎవరైనా ఆ ప్లేస్ లో ఉంటే
ఈ రాజకీయాల తలనొప్పి నాకెందుకు అని సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ కోట్లు సంపాదించుకునేవారు. కానీ పవన్ కళ్యాణ్ అలా వెనక్కి తగ్గలేదు. అవమానాలు భరించాడు, మాటలు పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, ఎన్నో వ్యక్తిగత ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కానీ క్షేత్రస్థాయిలో నిలబడ్డాడు. కసిగా తన క్యాడర్ ని బిల్డ్ చేసుకున్నాడు. ఆ పట్టుదలే రీసెంట్ గా ఆంధ్ర పాలిటిక్స్ లో ఆయన్ని తిరుగులేని కింగ్ మేకర్ గా నిలబెట్టింది. ఓటమిని అంగీకరించకుండా 10 ఏళ్లు పోరాడితే గెలుపు తథ్యమని పవన్ కళ్యాణ్ ఈ దేశ రాజకీయాలకు నిరూపించాడు. అయితే విజయ్ స్టైల్ వీటన్నింటికీ పూర్తి భిన్నంగా ఉంది. ఆయన చిరంజీవి గారిలాగా సడన్ గా ఒకరోజు ఉదయాన్నే లేచి పార్టీ పెట్టి ఎలక్షన్ కి వెళ్లలేదు. విజయ్ గత 10 ఏళ్లుగా విజయ్ మక్కల్ ఇయ్యకం ద్వారా క్షేత్రస్థాయిలో బలంగా పునాదులు వేసుకున్నాడు. కింది స్థాయి నుంచి సామాన్య అభిమానులను నాయకులుగా తయారు చేసుకున్నాడు. ఉచిత ఆహారం, విద్య, బ్లడ్ డొనేషన్ లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జనాల కష్టాల్లో పాలు పంచుకున్నాడు. ఆ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ పక్కాగా ఉండడం వల్లే విజయ్ ఎక్కడా ఫెయిల్ అవ్వకుండా, వేరే వాళ్లలాగా తడబడకుండా ఇంత స్ట్రాంగ్ గా నిలబడగలిగాడు. తమిళనాడు అనేది ఒక మామూలు రాష్ట్రం కాదు. రాజకీయంగా అదొక అగ్ని పర్వతం. గత 60 ఏళ్లుగా డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలదే అక్కడ పూర్తి హవా. ఎప్పుడో 1972లో డిఎంకే నుంచి బయటకొచ్చిన ఎంజీఆర్ అన్నా డిఎంకే పార్టీ పెట్టి 1977 కల్లా ముఖ్యమంత్రి అయిపోయారు. అప్పట్నుంచి అక్కడ మూడో పార్టీకి అసలు స్థానమే లేదు. అన్నాదురై నుంచి స్టాలిన్ వరకు, ఎంజీఆర్ నుంచి ఈపీఎస్ వరకు ఉన్న 60 ఏళ్ల ద్రవిడ సిద్ధాంతాల ఇనుప కోటను దళపతి విజయ్ ఈ రోజు బద్దలు కొట్టాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. దశాబ్దాలుగా పాతుకుపోయిన ఒక బలమైన వ్యవస్థను, 100 కోట్ల ధనబలం ఉన్న పాత పార్టీలను సింగిల్ హ్యాండ్ తో ఎదిరించి నిలబడ్డమంటే ఒక మహా అద్భుతం. ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ ఏకంగా 107 సీట్లను సొంతం చేసుకోవడం ఒక అతిపెద్ద సంచలనం. ఆ 107 సీట్లు అనేది కేవలం ఒక నెంబర్ కాదు. అది తమిళనాడు రాతను మార్చేసిన ఒక మ్యాజిక్ నంబర్. ఈ నెంబర్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టాలిన్ గారి 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, తాతల నాటి ఘనమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ముందు విజయ్ కేవలం 2 ఏళ్లలో సాధించిన విజయం చూస్తుంటే ఆయన రాజకీయ వ్యూహం ఎంత పదునుగా ఉందో అర్థమవుతోంది. సినిమా హీరోలు కేవలం మేకప్ వేసుకుని ఫేక్ డైలాగులు చెప్పడానికే కాదు, ప్రజా సమస్యల మీద రియల్ గా కొట్లాడి కుళ్లిపోయిన వ్యవస్థను మార్చడానికి కూడా పనికొస్తారు అని విజయ్ తన సైలెంట్ ఓటింగ్ పవర్ తో నిరూపించాడు. ఎత్తులకు పై ఎత్తులు వేయగల అనుభవం ఉన్న నాయకులు కూడా విజయ్ దెబ్బకు ఈ రోజు చేతులెత్తేశారు. ఆయన గెలుపు వెనుక ఉన్న ఆ అంకిత భావం, జయలలిత, కంగనా, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు చూపించిన ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ చరిత్రలో నిలిచిపోతాయి. ఈ రిజల్ట్ చూశాక ఒక విషయం పక్కాగా అర్థమవుతోంది. సినిమాలో రికార్డులు వస్తాయి, పోతాయి. బాక్సాఫీస్ కలెక్షన్లు ఈ వారం ఒకరిదైతే వచ్చే వారం ఇంకొకరి అవుతాయి. కానీ రాజకీయాల్లో విజయ్ సృష్టించిన ఈ రికార్డు మాత్రం శతాబ్దాల పాటు నిలిచిపోతుంది. అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు విజయ్. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, ఈ అద్భుతమైన గెలుపు రేపటి తరానికి ఖచ్చితంగా ఒక గొప్ప స్ఫూర్తిదాయకం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.